నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు దేశంలోని రాష్ట్ర పోలీస్ శాఖను అగ్రస్థానంలో నిలబెట్టారు డీజీపీ మహేందర్ రెడ్డి సేవలను కొనియాడిన హోంమంత్రి మహమ్మద్ అలీ పనిగట్టుకొని నాపై నా కుటుంబంపై విమర్శలు సొంత పార్టీ నాయకుల తీరుపై మండిపడిన గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు బైరి నరేష్ పై పీడీ యాక్ట్ పెట్టాలి కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విజ్ఞప్తి బైరి రమేష్ ను వెంటనే అరెస్ట్ చేయండి మన్సూరాబాద్ లో అయ్యప్ప స్వాముల భారీ ర్యాలీ డీజీపీ మహేందర్ రెడ్డి దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖను అగ్రస్థానంలో నిలబెట్టారని రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ కొనియాడారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో డీజీపీని ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో మహేందర్ రెడ్డి చక్కటి సేవలను అందించారని ప్రశంసించారు. అనంతరము ఆయనకు చార్మినార్ జ్ఞాపికను హోంమంత్రి బహుకరించారు. కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, అడిషనల్ డీజీపీలు జితేందర్, సంజయ్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కొందరు పనిగట్టుకుని తనతో పాటు తన కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో ఉండి పని చేయించుకున్న వాళ్లే తన వెనకాల రాజకీయాలు చేస్తున్నారని బెస్సవారిపేట టౌన్లో వాలంటీర్లు కన్వీనర్ల సమావేశంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని, ఎవరికీ అన్యాయం చేయలేదని, అలాంటప్పుడు తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారంటూ ఆవేశంతో ఊగిపోయారు. పార్టీకి గాని కార్యకర్తలకు గాని అన్యాయం జరిగితే సహించేది లేదని అన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండడానికి, పార్టీ కార్యకర్తలకు ఎల్లవెల్లలా సేవ చేసడానికి, పదవి ఉన్నా లేకున్నా ఈ మృత వ్యక్తులకు భయపడ్డారు. 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. గెలుపు ఓటమి 2 వరకే. కానీ అందరి యొక్క కృషి నా ఒక్కరికి కాదు, నాయకుడి ఆశీస్సులు. పార్టీని మనం బలోపేతం చేసుకోవాలా? నన్ను కించపరిచి, నా కుటుంబాన్ని కించపరిచి ఇష్టాన్ని మాట్లాడతా? నేను తమాష అనుకుంటున్నారా? నేను నీకుంది రక్తం కాదా, నాకుంది రక్తం కాదా? నీకుంది చీము కాదా, నాకుంది చీము కాదా? ఏం తమాష అనుకుంటున్నారా? ఎంతవరకు మర్యాద? మర్యాద కాదు. అవసరమైతే పదవి వదిలేస్తా, రాజకీయాలకు శాస్త్రంగా స్వస్తి చెప్తా. కొడకలారా మీ సంగతి అయితే మాత్రం చూస్తా. నేను కూడా మా అమ్మ నాయనకే పుట్టింది, నేను మొదలే నాకు ఉంది, రోషం ఉంది, చేసుకుంటా. కొడుకులారా
దయచేసి గమనించండి అని విజ్ఞప్తి చేస్తూ మీ అందరి ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్ల వేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ ఆశీస్సులు నాయకుల ఆశీస్సులు ప్రజల ఆశీస్సుల ప్రకారం పదవి ఉన్నా లేకపోయినా మీ అందరికీ సేవ చేసేదానికి ఎల్ల వేళలా సిద్ధంగా ఉంటాను అని విజ్ఞప్తి చేస్తూ చిన్న చిన్న మనస్పర్ధలు నాయకుల్లో ఉంటాయి వాటి గురించి మాత్రం తప్పుపట్టాల్సిన పనిలే దాని గురించి అభిప్రాయ భేదాలకు మాత్రం పొరపాటు పడాల్సిన పనిలే కానీ కులం ప్రకారం వ్యక్తిగా నన్ను కించపరిచి నన్ను మాట్లాడిన ఎంతవరకు మాట్లాడారు సమాధానం చెప్పండి ఉదయం నేనేం తప్పు చేశాను నేనేమన్నా నా కుటుంబ పాలన సాగిస్తున్నానా నేనేమన్నా ఎవరి దగ్గర మోసం చేసి డబ్బులు ఏమైనా గుర్తున్నానా మోసం చేసినా ఏమన్నా పదవులు కానీ లేదా ఉద్యోగాలు కానీ ఇంకోటి కానీ నేనేమన్నా అందుకున్నానా దయచేసి చర్చించుకోండి అనుకుంటా నేను ప్రజలకు అందుబాటులో ఉన్నానా లేదా ప్రజలకు సర్వీస్ చేస్తున్నా లేదా ప్రజల సమస్య మీద స్పందిస్తున్నా లేదా దయచేసి అందరూ కూడా గమనించాలి ఇట్లాంటి చీడ పురుగులు నన్ను అవహేళన చేసి అయ్యప్ప స్వామిపై హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై పీడీ యాక్ట్ పెట్టాలని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. అయ్యప్ప స్వామిని మాల వేసుకునే స్వాములను కించపరచడం దారుణమని అన్నారు. హిందూ సమాజాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నరేష్ ను కఠినంగా శిక్షించాలని కోరారు. నేను 20 సంవత్సరాలు అయ్యప్ప మాలలు వేసుకొని అయ్యప్ప పూజ చేసుకున్నటువంటి వ్యక్తులు నేను ఒక గురుస్వామిని మా మావాళ్ళు దెబ్బతినడం అనేది బాధాకరంగా జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నూతనంగా ఇవాళ ఛార్జ్ చేసుకున్న డీజీపీ గారు కూడా నేను ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇటువంటి వాళ్ళు ఏ కులాస్తులైనా ఇటువంటి వాదనలను ఇటువంటి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన వాళ్ళందరి మీద నువ్వు కఠినంగా నిర్ణయం తీసుకోమని ఒక శాసనసభ్యునిగా ఒక అయ్యప్ప స్వామి గురుస్వామిగా భక్తునిగా నేను వేడుకుంటా ఉన్నాను. ఎందుకంటే కొన్ని కోట్ల మంది అయ్యప్ప స్వామి కార్తీక మాసంలో పవిత్రమైన కార్తీక మాసంలో మాలలు వేసుకొని 41 రోజు మేము పూజ చేసి భార్య పిల్లలను వదిలిపెట్టి ఒక పవిత్రంగా అయ్యప్ప స్వామి మాల దర్శనం చేసుకొని ఇరుముడి కట్టుకొని 11 కిలోమీటర్లు పాదయాత్ర వెళ్ళి ఆ దర్శనం చేసుకున్నటువంటి గొప్ప అయ్యప్ప స్వామి గురించి మాట్లాడడం అనేది బాధాకరం. మీకు ఏదంటే మీరు మాట్లాడుకోవాలి తప్ప ఇట్లా ఒక స్వాముల మీద భగవంతుల మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి ఈ మతమే కాదు ముస్లిం మతమైనా క్రైస్తవ మతమైనా హిందూ మతమైనా ఎవరు కూడా మాట్లాడొద్దని మాట్లాడిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ బుక్ చేసి కఠినంగా వ్యవహరించవలసిందిగా నేను కొత్త డీజీపీ ప్రమాణ స్వీకరించినటువంటి కొత్త డీజీపీ గారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఇట్లా మాట్లాడకుండా పోతూ ఉంటే ఇది ఎక్కడో వెళ్ళిపోతుంది. భారతదేశానికి కూడా మంచిది కాదు. ఇది అన్ని కులాలతో ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి భారతదేశం. ఇది ఆ పవిత్రతను కాపాడవలసినటువంటి బాధ్యత పోలీసు అధికారులకు ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి కాకుండా అరెస్ట్ చేయడమే కాదు వీళ్ళని పీడీ యాక్ట్ పెట్టి జీవితంలో ఇటువంటి మాటలు మాట్లాడకుండా చేయాలని చెప్పి కూడా నేను అయ్యప్ప భక్తునిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్వామి శరణమయ్యప్ప హరిహర సుతనానంద చిత్తనయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి భక్తులపై హిందూ దేవుళ్లపై బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలతో తెలంగాణ వ్యాప్తంగా భక్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. అతనిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మన్సూరాబాద్లో ప్రసన్నప్రియ అయ్యప్ప భక్త సమాజం ప్రతినిధులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మన్సూరాబాద్ నుంచి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక కార్పొరేటర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిఐ కె రవికుమార్కి వినతి పత్రం సమర్పించారు.
పట్ల మనకు పర్మిషన్ ప్రసన్నప్రియ అయ్యప్ప భక్త సమాజం మన్సూరాబాద్ దేవాలయం నుంచి యాత్ర ప్రారంభించాం స్వామి. ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువులంటే చులకనగా చూస్తున్నారు. రెండోది వాళ్ళు నాస్తికులంట. నాస్తికులైనంత మాత్రాన హిందువులు విమర్శించడం తగదు. కనుక అతన్ని వెంటనే ఎటువంటి యాక్ట్ ఉన్నా సరే ఆ స్వామిని పీటీ యాక్ట్ కింద అతను అరెస్ట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువులంటే అంత చులకనైపోయారు. అలాంటిది మనం అంతా హిందువులందరూ ఐక్యమై ఆ నరేష్ని ఎక్కడున్నా సరే తీసుకొచ్చేసి ఆ నరేష్కి తగిన బుద్ధి చెప్పాలని చెప్పని నరేష్ పక్కన ఉన్న వాళ్ళందరినీ అందరూ ఆ రోజు స్టేజ్ మీద తప్పట్లు కొట్టు చేతులు ఎత్తారు స్వామి. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ మీద యాక్టివ్ కేసు పెట్టాలి, వాళ్ళు సరైన శిక్ష వేయాలని చెప్పని అందరి తరఫున కోరుకుంటున్నాం. స్వామి సార్ చర్య తప్పదు. వాళ్ళ అయ్యప్ప కోసం మాల కానీ, అయ్యప్ప స్వామి మాల కానీ, బాబాసాహెబ్ మాల కానీ, శివమాల కానీ, హిందువులను కానీ ఎవరి మాలధారణ కానీ వాళ్ళని హిందువులను మీరు వేరే కులాలు వేరే మతాలు ఉంటే మీరు మీ కులాన్ని గౌరవించుకొని, కానీ వేరే వాళ్ళ కులాన్ని గౌరవపరిస్తే మాత్రం ఎవరు ఊరుకునేది లేదు. ఎంతవరకైనా తెగించడానికి రెడీగా ఉన్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు ఒంటెద్దు పోకడలతో ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా చేస్తున్నారని గూడూరు జడ్పీటీసీ ఊటుకూరు యామిని విమర్శించారు. కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే గ్రామాల్లో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఆయన తీరు వల్ల నియోజకవర్గంలో పార్టీ బలహీనంగా మారుతుందని అన్నారు. ఎమ్మెల్యే అసమర్థత వల్ల పార్టీని కాపాడుకునేందుకు రోడ్డు ఎక్కాల్సి వస్తోందని వ్యాఖ్యలు చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి మా పార్టీ కోసం మేము రోడ్డుకి ఎక్కడానికైనా రెడీగా ఉన్నాం. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఒడ్డెద్దు పోకడికి వెళ్ళి మన పార్టీని భ్రష్టు పట్టిస్తే ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి వైఎస్ఆర్సీపీ మా పార్టీని మేము గెలిపించుకోవడానికి మేమందరం రోడ్డు ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మా జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకోవడానికి మా పూర్తి మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన ఎమ్మెల్యే గారి వల్ల పార్టీ నష్టపోతుంది. మేము మా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకోవడానికి మా చివరి రక్తబొట్టు వరకు కష్టం కోసం పార్టీ కోసం కష్టపడి మన జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకోవడానికి మేము సాయశక్తులా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారికి మేము నమస్కరిస్తున్నాం. ఇకనైనా పార్టీలో కష్టపడే వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి మన పార్టీ గౌరవాన్ని పెంచండి. ఈరోజు గూడూరు మండలం, గూడూరు కాన్స్టిట్యున్సీలో, గూడూరు రూరల్ మండలంలో కార్యకర్తలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా మేము తీసుకువెళ్ళినాం. ఖచ్చితంగా విచారించండి. నిజమైన కార్యకర్తలకు, పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. అది మాత్రమే మా ఆవేదన. మాకు పదవులు కాదు, మాకు మేము నమ్మిన వ్యక్తులు, మమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులకు అన్యాయం జరుగుతుంది. కావాలని కూడా అన్యాయం చేస్తున్నారు. నాయకులు నమ్ముకొని ఏ కార్యకర్త లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ దుష్ప్రచారం చేసి నచ్చిన వాళ్ళకి కన్వీనర్ పదవులు ఇచ్చుకొని విలేజుల్లో కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. ఇవన్నీ కూడా పార్టీ పెద్దలు ఒకసారి గూడూరు కాన్స్టిట్యున్సీ మీద మీరు దృష్టి సారించి గూడూరు కాన్స్టిట్యున్సీని బతికించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాం. గూడూరు కాన్స్టిట్యున్సీ వైసీపీకి
ఒక మంచి నమ్మిన కోట లాంటిది. ఇక్కడ మహామహులు ఉన్నారు, ప్రతి ఒక్కరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. మేము చెప్పడం కాదు, ప్రతి పంచాయతీ సర్పంచ్ని ఎంపీటీసీని పిలిచి మీరు మాట్లాడండి, మీకు ప్రతి ఒక్కటి తెలుస్తుంది. సో ఇలాంటి ఎమ్మెల్యే గారి ఒంటెద్దు పోకడలు వల్ల ఈరోజు వైఎస్ఆర్సీపీ మన మైలేజ్ తగ్గిపోతుందే తప్ప పెరగడం లేదు. దయచేసి మా వైఎస్ఆర్సీపీ పార్టీని మీరు బతికించండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లిలో విషాదం నెలకొంది. గ్రామ అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెట్టిన 11 లక్షలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మనస్తాపంతో అధికార పార్టీ ఉప సర్పంచ్ బాలినేని తిరుపతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగడంతో చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహదేవ్పూర్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తిరుపతి భార్య కూడా కొద్ది రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుంది. కాటారం మండలం చిదినేపల్లి గ్రామ పంచాయతీకి చెందిన బాలినేని తిరుపతి ఉప సర్పంచ్ గత 4 సంవత్సరాల నుంచి ఉప సర్పంచ్గా కొనసాగుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వలన గ్రామ పంచాయతీలో చేసిన వర్క్స్ అయితేనేమి కొంతకాలం నుంచి బిల్స్ రానందువలన గత 8 months క్రితము తన భార్య కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. భార్య చనిపోయిన దగ్గర నుంచి నాకు 2 పిల్లలు, వీళ్ళ పోషణ ఎలా, నేను ఏ విధంగా తట్టుకోగలను అనే దానికి దృష్టిలో పెట్టుకొని మనస్తాపం చెంది ఇప్పటి వరకు కూడా తను నిర్వహించినటువంటి పనులకు సకాలంలో బిల్లులు రానందువలన తెచ్చిన అప్పులు అధిక భారం అవడం వలన తీవ్ర మనస్తాపానికి చెంది గత రాత్రి ఏదో క్రిమి సంహారక మందు తాగి సూసైడ్ చేసుకోవడం జరిగింది. తక్షణమే మేము మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ప్రథమ చికిత్స నిమిత్తం భూపాలపల్లిలో ట్రీట్మెంట్ చేయించడం, ఆ నుంచి వరంగల్ రెఫర్ చేసిన సందర్భంలో వరంగల్ తీసుకువెళ్తుండగా మార్గ మధ్యంలో వారు అకాల మరణం చెందడం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల వలన తన చేసినటువంటి పనులే బిల్లులు సక్రమంగా రానందువలన మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ బాలినేని తిరుపతి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని తనకు 2 పిల్లలు, ఈరోజు 2 కూతుర్లు తల్లి తండ్రిని కోల్పోయి బజార్లో పడ్డ సందర్భం ఉంది. కాబట్టి ఆ చిన్న పిల్లల జీవనోపాధి అందు దృష్టి తరలించి బాలినేని తిరుపతి ఉప సర్పంచ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాల్సిందిగా మేము చిదినేపల్లి గ్రామ పంచాయతీ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తాం. నేను చిదినేపల్లి సర్పంచ్ అంతర్గాం రాజమౌళి. మరి ఈరోజు నిన్న 4 గంటలకు మా ఉప సర్పంచ్ గారు పాయిజన్ తీసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి గత పోయిన 1 year నుంచి మేము కొన్ని జీపీలో చిదినేపల్లి గ్రామ పంచాయతీలో కొన్ని వర్క్ చేయడం జరిగింది. మెయిన్గా మాకు రైతు వేదిక కట్టించారు. మాకు దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎక్స్ట్రా పోయిన అజీమ్ ఖాన్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఎక్స్ట్రా వర్క్ చేయించిండ్రు. ఒక 6 లక్షలు పెట్టి మా రైతు వేదిక పేమెంట్ ఒక 5 లక్షలు, అది ఒక 6 లక్షలు, 11 లక్షలు బిల్లు వచ్చేదండి. ఉప సర్పంచ్ నేను ఇద్దరం కలిసి చేయడం జరిగింది. అదొక 11 లక్షలు ఆగినాయి. జీపీలో కూడా ఎక్స్ట్రా వర్క్ చేయించిండ్రు. డిపిఓ గారు, డిఎల్పిఓ గారు వచ్చి అతను కూడా ఒక 6-7 లక్షలు, అవి ఒక 4 ఇద్దరం కలిసి చేసిన మనకు 11 లక్షల దాకా ఉప సర్పంచ్ గారికి రావాలి. అతను బయట తెచ్చి చేయడం వలన వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పెట్టడం వలన ఆ బిల్లులు రాక జీపీలో 3-4 నెలల నుంచి డబ్బులు లేక అవి కొన్ని ఇబ్బందుల కారణంగా అంతకుముందే వాళ్ళ భార్య కూడా చనిపోవడం జరిగింది. ఇట్లా చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు, డబ్బులు అక్కడిక్కడ అప్పు తెచ్చి చేస్తున్నావు అని వాళ్ళ భార్య అడిగితే ఇంట్లో గొడవలు జరిగి పాపం వారి భార్య కూడా 8 నెలల కిందట మందాయి చనిపోవడం జరిగింది. మా బాధలు ఇట్లా ఉన్నాయని నేను మండల జనరల్ బాడీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడని. మా ఉప సర్పంచ్ గారి భార్య మందాయి చనిపోయింది, మాకు ఇట్లా ప్రాబ్లం ఉన్నాయని నేను పోయిన జనరల్ బాడీలో మాట్లాడడం జరిగింది.
ఇప్పుడు మళ్ళీ పాపం ఈరోజు ఆయన అన్ని రకాల ఇబ్బందులకు గురై మనస్తాపానికి చెంది సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇద్దరు ఆడపిల్లలు. దీన్ని మరి ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మరి ఉప సర్పంచ్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని మా జడ్పీ చైర్మన్ గారిని మరి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమన్న గారిని ప్రభుత్వ పరంగా వారికి వాళ్ళ కుటుంబానికి ఏదైనా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం వికటించి సాన్విక అనే 5 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఆపరేషన్ కోసం మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికి పాప మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ కుమార్తెను పొట్టన పెట్టుకున్న వైద్యులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఏంటంటే పెద్ద మనిషి ముఖం చూసి ఇప్పటివరకు హాస్పిటల్లో వదిలిపెట్టేది. చనిపోయింది మా బిడ్డే, చనిపోయింది మా బిడ్డే. నాకు ఇంత బాధ మాకు తెలుసు. జరిగే సిచ్యువేషన్ జరిగే సీను ఇవాళ ప్రతిదీ కెమెరాలో చూస్తున్నాడు సార్. ఇద్దరు నర్సులు ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళు ఎంబోలెన్స్ అందరూ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. మేము అక్కడి నుంచి అమ్మాయి డెడ్ బాడీని మాకు అప్పగిస్తే అది తీసుకొని మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చి దాదాపు 3.5 గంటలైంది. హాస్పిటల్ మేనేజ్మెంట్ లేదు. హాస్పిటల్లో వచ్చి రిసెప్షన్లో ఒక అబ్బాయి ఉంటే అతను అడిగినాం, బాబు ఎవరు ట్రీట్మెంట్ చేసిండ్రు, వాళ్ళని పిలవండి, మాకు ఇట్లా అన్యాయం జరిగిందంట అని చెప్తే సమాధానం చెప్పనీకి కూడా ఎవరు ఒక పర్సన్ లేడు. ఇప్పటి వరకు దాదాపు మేము ఇక్కడ ఒక 3.5 గంటలైంది. మీరు కావాలంటే లోపలికి పోయి చూడొచ్చు. ఆ తల్లి కోస తల్లి కోస ఎంత ఉందనేది మీకు అర్థమైపోతుంది. మేము ఇక్కడికి రావడంతోనే ఎంబడే మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేసిండ్రు, ఆ సీసీ కెమెరాలలో చూసి 100కి కాల్ చేసి పోలీస్ సిబ్బందిని పంపించండి ఇక్కడికి. మీరు ఒక్కసారి మీరు చూడవచ్చు. మేము ఇప్పటివరకు అక్కడ గొడవ చేసింది లేదు, ఏం లేదు. వాళ్ళు ఏదో సొంతంగా వాళ్ళు ఏదో హైప్ క్రియేట్ చేయడానికి పోలీసు వాళ్ళని పెట్టి ఏదో చేస్తామంటే అది కాని పని. ఇప్పటికీ దాదాపు ఒకరు కాదు, దగ్గర ఇందులో ఒక 10 నుంచి 15 మంది చనిపోయినారు. ఇందులో ఉన్న స్టాఫ్ కూడా తెలుసు ఆ విషయం, ఎవరు చనిపోయారు, ఎట్లా చనిపోయారు అనేది. మాకు మాత్రం తగిన న్యాయం జరిగేంత వరకు ఇక్కడికి వెళ్ళి పోయే పరిస్థితి లేదు. అది ఎంత దూరం పోయినా కానీ అవసరం అనుకుంటే పొద్దుగాల ధర్నా చేసి రాస్తా రోకో కూడా చేస్తాం, కానీ ఇక్కడికి వెళ్ళి పోయే పరిస్థితి లేదు. మీరు గమనించవచ్చు, లోపల ఒక్క పేషెంట్ దగ్గర ఒక పర్సన్ లేడు. ఇప్పటి వరకు ఒక స్టాఫ్ నర్సు లేదు. అందులో అసలు ట్రీట్మెంట్ చేసే పరిస్థితి లేదు. అది ఒక హాస్పిటల్ కాదు, ఒక దయ్యాల కొంపలెక్కుంది. దాని చేసిన అమ్మాయి టెంపరేచరు ఏముంది ఏమనేది అల్లకెళ్ళి కేసీట్ కూడా మేము అల్లకెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకోవడం జరిగింది. అమ్మాయికి ఎన్ని గంటలకు ఇంజెక్షన్ చేసిండ్రు, అమ్మాయి ఎన్ని గంటలకు చనిపోయింది, మీరు కావాలంటే మొత్తం లోపల చూడవచ్చు. అడ్మిట్ చేసినాము. అయితే నిన్న సాయంత్రము 30 తారీఖు రోజు సాయంత్రం ఆపరేషన్ చేస్తామంటని చెప్పి 8:30 తర్వాత ఏదో ఇంజెక్షన్ ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు. ఇంజెక్షన్ ఇచ్చేసరికి అమ్మాయికి ఏమైపోయిందనంటే హిందూ దేవులను కించపరిచిన బైరి నరేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ వద్ద హిందూవాదులు అయ్యప్ప స్వాములు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అయ్యప్ప స్వామిపై హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కనీసం జ్ఞానం లేకుండా హిందూ దేవులను కించపరచడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోజు చదువుకున్న విద్యార్థి నాయకులు పెద్ద వాళ్ళందరూ కూడా హైందవ మతాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు హైందవ మతాన్ని? ఏం హిందువులలో ఐక్యత లేదని అనుకుంటున్నారా? స్వామి, హిందువులకు ఉన్నంత ఓపిక ఎవరికి లేదు. హిందువులని చిన్న చూపు చూడకండి. హిందువులకు 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని అవలేన చేసాం. అవును, 3 కోట్ల మంది ఉన్నారు, 33,000 కోట్ల మంది దేవతలు ఉన్నారు. మేము ప్రకృతిలో ప్రతిదాన్ని దేవతగా చూస్తాం. నీరుని, చెట్టుని, గాలిని, రాయిని, రప్పని కూడా మేము దేవునిగా భావిస్తాం. అంతటి సహనం ఉన్న మతం హైందవ మతం. అలాంటి హైందవ మతాన్ని ఈరోజు ఇష్టమున్నట్టు దూషిస్తే ఎవరు కూడా ఊరుకోరు. ఇది సాహిత్యకథ గారు, మేమందరికీ హెచ్చరిస్తున్నాం. ఎవరు కూడా ఇంకా ముందు కూడా హైందవ మతం గురించి కానీ అనుచిత వ్యాఖ్యలు చేసినా, దుర్భాషలు పలికినా, పరుష పదాన్ని ఉపయోగించిన కఠినంగా మేము వ్యతిరేకిస్తాం. వారిపైన చర్యలు తీసుకోవడం కూడా ఎట్టి పరిస్థితిలో మేమున్నాం. ఈరోజు ఇంత శాంతియుతంగా ఇంతమంది అయ్యప్పలం శాంతియుతంగా ఈ విధంగా ఈరోజు ర్యాలీ చేస్తామంటే కారణం ఏంటంటే మాకు మా మతం నేర్పిన సహనం.
మా మతంలో ఉన్న సహనాన్ని పరీక్షించదు స్వామి. ఎవరు కూడా అయ్యప్ప గురించి కానీ అయ్యప్ప దీక్ష గురించి కానీ ఇంకోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. ఇంకా ఇప్పుడు కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు అందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాం. హిందూ మతం పైన అనుచిత వ్యాఖ్యలు చేసే ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీ ధర్మాన్ని మీరు కాపాడుకోండి, మా ధర్మాన్ని మేము ఆచరిస్తున్నాం. అందులోకెల్లా అయ్యప్ప దీక్ష అనేది చాలా పవిత్రమైన దీక్ష. ఒక్కసారి ఆచరించి చూడండి, అందులో ఉన్న కష్టాలు తెలుస్తాయి. అలాంటి దీక్షని వస్తున్నారు, హిందువులు భక్తున్నారు. మరి మీరు ఎన్నడైనా మా దేవాలయాలకు వస్తున్నారా? రారు. మీరు రాకుండా మా మరణం మేము ఏదో చేసుకుంటున్నారు. మరి అందుకని చెప్పి ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నా. ఈరోజు ప్రభుత్వము రాజాసింగ్ ఉండవేయి లోపలేసింది. ఒక ముస్లింని తిడితే రాజాసింగ్ లోపలేసినావు, కానీ ఒక వ్యక్తిని తిడితే లోపలేసినావు. ఈ రోజు మరి సాక్షాత్తు భగవంతుని సృష్టించిన భగవంతుని ఇంత పెద్ద ఎత్తున కామెంట్ చేస్తే మరి ప్రభుత్వం ఏం చేస్తుందని అని చెప్పి నేను ఒకసారి ప్రశ్నిస్తున్నా. వెంటనే ప్రభుత్వము ఈయనపై చర్య తీసుకొని ఈయన రిమాండ్ చేసి లోపలేసేయాలి ఫస్ట్. ఇట్లాంటివి మళ్ళీ ఎక్కడ జరగకుండా చూడాలని చెప్పి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటాం. మళ్ళీ ఇలాంటివి జరిగితే మాకు కూడా అన్ని వస్తాయి. ధర్నాలు చేస్తాం, అంటి పెడతాం, కొడతాం, సంపుతాం, అన్ని చేస్తాం. వరంగల్ జిల్లా ఆరేపల్లి నుండి వంగపాడుకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ ఘాతంతో ఎద్దు రవీందర్ అనే వ్యక్తి మరణించాడు. వాటర్ ట్యాంకులో నీరు నింపడానికి స్విచ్ ఆన్ చేయపోగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఏనుమాముల సిఐ చేరాలు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, 2 కుమారులు ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలము పొల్కంపల్లిలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం నూతన కమిటీ ఎన్నికైంది. భోజరాజు శ్రీనివాసులు, మేకల కృష్ణయ్య, పైల్ల గోపాల్, పొల్కంపల్లి అంకు సురేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో గ్రామ అధ్యక్షునిగా భోజరాజు కాశీనాథము, ప్రధాన కార్యదర్శిగా పుప్పాల రవీందరు, ఉపాధ్యక్షులుగా అంకు రాములు, జూపల్లి మల్లయ్య, అంకు గణేష్, మహిళా అధ్యక్షురాలిగా పుప్పాల శ్రీలత, అంకు సంధ్య, భోజరాజు అలివేలు తదితరులు ఎన్నికయ్యారు. మన గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు చెప్పి, మండల జిల్లా స్థాయి నాయకులు చెప్పి అందరు కలిసి మనకు మంచిగా ఉందని, గవర్నమెంట్లో ఏదైనా పని ఉందని, ఎంఆర్ ఆఫీస్లో ఏదైనా పని ఉందని, పేదలు ఏదైనా పని ఉందని మన నాయకులందరూ ముంగలు ఉంచి మనం ఎవరి దానికో పోవాల్సిన అవసరం లేదు. ఇలా పెత్తందారు రెడ్డిస్ కానీ దొరలు కానీ పెత్తందారులు ఉంటారు. అయ్యా పడేలా అయ్యా దొరని పోదాం మనం. అట్లా పోకుండా మన దాంట్లో మనం ఒక లీడర్ తయారై, మన మండలంలో ఒక లీడర్ ఉంటాడు, మన దాంట్లోనే ఉండి మనం పని చేసుకోవాలని మన ఇట్లా గ్రూప్ తయారై ప్రతి ఒక్కరు మనం పని చేసుకొని మన కష్టాదుకాలలో మనం దాగుండు. అలాగే రాజకీయాలలో తీసుకున్నాం. రాజకీయాలు తీసుకుంటే మన శాఖలో ఎవరు ఎమ్మెల్యేలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు. అది నిన్న మనకు గుర్తించి ఎమ్మెల్యే ఇచ్చిండు. మొత్తం రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు మనకు. ఎందుకు అంటే రజకులు యూనిటీ లేరు. రజకులంతా చిల్లంబుల్లో ఉంటారు. ఎందుకంటే మన రజకులు అంటే వాళ్ళకు అవగాహన లేక వాళ్ళు చెప్తే వాళ్ళ మాట వింటారు, వీళ్ళు చెప్తే వీళ్ళ మాట వింటారు. ఒక యూనిట్ ఉంటే మనకు కూడా రాజ్యసభలలో మనకు సీట్లు వస్తాయి, రాజకీయ సభలలో సీట్లు వస్తాయి, 10 మండల సీట్లు వస్తాయి. మనం కూడా అభివృద్ధి అందు మనందరూ ఒక యూనిట్ ఉండి అభివృద్ధి పదాలు నడిస్తే మనకు కూడా గవర్నమెంట్ ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే గవర్నమెంట్ గల మనకు కూడా పదాలు వస్తాయి. అందుకోసం ఇప్పటికైనా సరే ఇంకా మన యూనిట్ తయారయ్యి మనకు ఏ కష్ట సుఖాలు వచ్చినా మన రజకులలోనే మన రజక నాయకులు ఉంటారు, మన జిల్లా నాయకులు ఉంటారు, రాష్ట్ర నాయకులు ఉంటారు. మన ఆవేదన ఏదైనా ఉంటే మన పని ఏమైనా కావాలంటే వాళ్ళకి మనం చెప్పి మనం పని చేయించుకొని మనం కూడా అందరు ఎట్లా లబ్ధి పొందుతారు, ఎస్సీలు, యాదవులు, ముదిరాజులు, గౌడ్స్ ఎట్లా లబ్ధి పొందుతారు, గవర్నమెంట్ ఎలాంటి సంక్షేమ లబ్ధి పొందుతారు, మనం కూడా లబ్ధి పొందాలని కోరుకుంటూ ఈ రజక ఇప్పుడు మన మండల అధ్యక్షుడు పగిల్ల సత్యం గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోని రాష్ట్ర పోలీస్ శాఖను అగ్రస్థానంలో నిలబెట్టారు. డీజీపీ మహేందర్ రెడ్డి సేవలను కొనియాడిన హోంమంత్రి మహమ్మద్ అలీ. పనిగట్టుకొని నాపై, నా కుటుంబంపై విమర్శలు. సొంత పార్టీ నాయకుల తీరుపై మండిపడిన గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు. బైరి నరేష్ పై పీడీ యాక్ట్ పెట్టాలి. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విజ్ఞప్తి. బైరి
రమేష్ ను వెంటనే అరెస్ట్ చేయండి. మన్సూరాబాద్ లో అయ్యప్ప స్వాముల భారీ ర్యాలీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.